ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరికి గొడవైనప్పుడు అబ్బాయి ఎప్పుడు ఆ గొడవ నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అమ్మాయి అలా కాదు. ఆ గొడవని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి తను ఏ విధంగా అనుకుంటుందో తనకి కంప్లీట్‌గా చెప్పాలి అనుకుంటుంది. కానీ అబ్బాయి అది వినడానికి రెడీగా ఉండడు. తను ఎంతసేపు ఆ గొడవని అవాయిడ్ చేద్దాము, ఆ గొడవని డైవర్ట్ చేద్దాము అని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అమ్మాయికి అది ఆ అబ్బాయి హార్ట్‌లెస్సా? నేను ఇలా మాట్లాడుతుంటే ఎందుకు తను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు? నన్నెందుకు దూరం పెడుతూ ఉన్నాడనే ఫీలింగ్ వస్తుంది. అటువైపు అబ్బాయికి నేను వద్దు అంటున్న టాపిక్‌ని మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు ఆ గొడవని లాగుతూ ఉంది, టూ మచ్ చేస్తుంది అని ఆ అబ్బాయి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ గొడవ నుంచి వచ్చే స్ట్రెస్, పెయిన్‌ని భరించలేక అమ్మాయి ఆ గొడవని కంప్లీట్ చేయాలని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే, అబ్బాయి అదే స్ట్రెస్‌ని, పెయిన్‌ని తట్టుకోలేక మొత్తం షట్ డౌన్ చేసి దూరంగా ఉండాలి అనుకుంటాడు. సో వాళ్ళిద్దరు వేస్ డిఫరెంట్. కానీ వాళ్ళిద్దరు చేయాలనుకునేది ఏంటంటే ఆ గొడవ నుంచి తప్పించుకోవడం. ఆ గొడవని కంప్లీట్ చేయడం. మీ పార్ట్నర్‌తో మీకు గొడవైనప్పుడు మీరేం చేసేవాళ్ళో కింద కమెంట్స్‌లో చెప్పండి.